హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నిన్న పెట్టిన షార్ట్కి ఇది ఫుల్ వీడియో అండి. ఇది ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ముందుగా బ్లౌజ్ పీస్ని 4 మడతలుగా పెట్టుకొని ఓపెన్ ఉన్న వైపు అటువైపు పెట్టుకొని క్లోజ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ నీట్గా ఉండడానికి కోసం హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ షోల్డర్ లెంత్ చూపిస్తున్నానండి. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను షోల్డర్ నెక్ లెంత్ టోటల్గా 4.5 తీసుకున్నాను. 4 అయినా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మంచిదని నేను ఇలా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లెంత్ తీసుకుంటున్నాను. చిన్న పాప కదా, ఈ లెంత్ నేను పెడుతున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక 1 ఇయర్ టు 2 ఇయర్స్ బేబీ, 3 ఇయర్స్ బేబీ వరకు కూడా సరిపోతుంది, బేబీ బొద్దుగా లేకపోతే. ఇక్కడ ఇంకా నెక్ లెంత్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు లెక్క కోసం తీసుకున్న 3.5. ఇక్కడ మొత్తం మనం తీసుకున్న మెజర్మెంట్స్కి లైన్ వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ నేను ఇక్కడ 6.5 తీసుకున్నాను. 6.5 పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ చేసుకున్న దాన్ని ప్లస్ ఆర్మ్ లైన్కి జాయిన్ చేశాను అనమాట. చూడండి, ఇలా జాయిన్ చేశాను. ఇంకా మిగిలినది ఖర్చుకి వదిలేసాను. అది ఎంత ఉందని చూస్తే 1.5 కరెక్ట్గా ఉందన్నమాట. ఇంకా అక్కడికి సరిపోయింది అది. ఇది వచ్చేసి ఇంకా బాడీ పార్ట్ లెంత్ చూస్తున్నాను అనమాట. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 7 తీసుకుంటే సరిపోతుంది. 7 + 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ ఖర్చులు లెక్క సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ తీస్తున్నాను. చిన్న బేబీకి కాబట్టి నేను అందాజుగా గీసేస్తున్నానండి. లేదంటే ఒక 1/4 ఇంచ్ వెనక్కి పెట్టేసుకొని గీస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ గీసాను కదా, నెక్ విడ్త్ కూడా సేమ్ అదే వచ్చేలాగా గీసేసి ఫ్రీ హ్యాండ్తోనే రౌండ్ నెక్ గీసేసాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మనం వేసిన మెజర్మెంట్స్ ప్రకారం అంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసేయండి, ఇలా మనం ఇలా కాటన్ క్లాత్కి అయితే లైనింగ్ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది పిల్లలకి, కంఫర్ట్గా కూడా. చూడండి, ఇలా మనం 2 కట్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను డివైడ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా డివైడ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్, ఏదైనా ఫ్రంట్ బ్యాక్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన క్లాత్ తీసుకొని ఇంకా మనం బాటమ్ పార్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. అదే చూస్తున్నాను ఇక్కడ ఎంత ఉంది ఏంటి అనేది. క్లాత్ ఇలా వేసుకుంటే మనకి కొంచెం ఇలా అడ్డంగా వేస్తే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి, నిలువుగా తీసుకుంటే ఫ్రిల్స్ తక్కువ వస్తాయి. ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫ్రిల్స్ ఎక్కువ వచ్చేలాగే చూస్తున్నాను. ఇంకా మిగిలిన పార్ట్ బాటమ్ పార్ట్కి వచ్చేసి మొత్తం ఫ్రాక్ లెంత్ నాకు 18 ఇంచెస్ అనమాట. అందులో 7 పోతే ఇంకా 12 ఉంటుంది. ఆ 12లో నేను ఇంకా 3 ఇంచెస్ కింద ఫ్రిల్స్ కోసం తీసేసి ఇంకా మిగిలిన 9 ఉంటుంది కదా, ఆ 9 ఇక్కడ ఈ క్లాత్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియోలోకి వచ్చేస్తే నేను ఇక్కడ ఎలా పెడితే ఫ్రిల్స్ బాగా వస్తాయని చూస్తున్నాను. ఫస్ట్ 4 ఫోల్డ్ వేసి చూశాను, కానీ లెంత్ సరిపోలేదనమాట. తర్వాత 2 ఫోల్డ్స్ వేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని 9 ఇంచెస్ మార్క్ వేసిన దగ్గర ఇలా లైన్ వేసుకున్నాను అనమాట. లైన్ వేసుకొని ఇంకా లైన్ ప్రకారం మనం కట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ బాటమ్ పార్ట్ వచ్చేసాయి అనమాట. చూసేయండి, ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ బాటమ్ పార్ట్ టాప్ పార్ట్ వచ్చేసినాయి. ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది మనం ఏదైతే మైనస్ చేసామో 3 ఇంచెస్ ఫర్ ఫ్రిల్స్ అనమాట. ఆ ఫ్రిల్స్కి 3 + 1 ఇంచ్ +1 ఇంచ్ ఎందుకంటే అది మడత పెట్టేస్తాం కదా కింద, ఆ ఫ్రిల్స్ అనేది నీట్గా కనపడడానికి +1 వేసి 4 ఇంచెస్కి 2 తీసేసాను అనమాట. ఇలాగా చూస్తే మిగిలిన క్లాత్ కూడా సేమ్ ఇంచెస్ ఉందన్నమాట. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1 పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఫ్రిల్ లాగా యూస్ చేస్తాము అని అనిపించింది. సో ఒక పీస్ పక్కకు పెట్టేశాను. ఇంకా ఈ 3 పీసెస్ కింద ఫ్రిల్కి యూస్ చేసుకోవచ్చు అన్నట్లు అలా పెట్టేశాను అనమాట. ఇక్కడికి ఇంకా కటింగ్ వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అన్నది చూసేయండి. ముందుగా మనం కట్ చేసుకున్న పీసెస్లో నుంచి టాప్ పార్ట్లో ఒక పీస్ తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే
బ్యాక్ మనకి ఓపెన్ వస్తుంది కదా, దానికోసం అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి నెక్ కట్ చేయంగా మిగిలిన పీస్ తీసుకొని ఇలా జాయింట్ వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ మనం ఓపెన్ చేసుకున్న పార్ట్లో ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అది కూడా మనం వేరే క్లాత్ తీసుకోకుండా ఫ్రాక్లో మిగిలిన క్లాత్ని ఇలా యూజ్ చేస్తున్నాను, చూసేయండి. ఇలా మనకి బ్యాక్ తిప్పేసుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకోవాలన్నమాట. సో ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ తిప్పుకొని రెండు బ్యాక్ అలా పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిల్లలకి కంఫర్ట్ ఉంటుందన్నమాట. మనం ఈ జిప్స్ లేదా ఓపెన్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది వేయటానికి. ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా ఫ్రంట్ తిప్పితే ఇట్లా కనిపిస్తుంది. దాన్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేస్తే నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి స్టిచ్ కనపడకుండా చూడండి చాలా నీట్గా వస్తుంది. అది కాజా పట్టికి యూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక సేమ్ పీస్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ తిప్పేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని అక్కడికి స్టిచ్ వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కాజా పట్టి, ఉక్స్ పట్టి. ఫస్ట్ కుట్టినది మనము కాజా పట్టి, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అంటారు. దీన్ని లెవెల్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీస్ని ఇలా పెట్టుకొని కింద మనకి ఒక చిన్న జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ వేసుకోవడం వల్ల కింద మనం బాటమ్ పార్ట్ ఏదైతే జాయింట్ చేస్తామో అప్పుడు మనకి జాయింట్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట. కావాలనుకుంటే కొంచెం ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఎక్కువే ఓపెన్ పెడుతున్నాను. కొంచెం పాప పెద్ద అయిన తర్వాత కూడా యూజ్ అవుతుంది అలా పెడితే. సో చూసేయండి, ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. బాక్స్ టైప్లో ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. చూడండి, కొంచెం వేసాను, మిగిలింది అలా ఓపెన్ ఉంటుందన్నమాట. ఇక్కడికి బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ బ్యాక్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం ఓపెన్ సైడు రెండు ఒకే సైడ్ రావాలన్నమాట. చూడండి, లోపల ఓపెన్ సైడు ఒకటే సైడ్ ఉన్నాయి. అలా పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుంటే అక్కడికి ఫ్రంట్ బ్యాక్ కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను నెక్ పార్ట్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ నా దగ్గర ఒక వేస్ట్ క్లాత్ ఉండే, అది పింకిష్ రెడ్లో ఉంది. దాన్ని నేను క్రాస్ పీస్ కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను అనమాట. జాయింట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను పైపింగ్ లాగా వేస్తున్నాను. చూసేయండి, పైపింగ్ వేయడం తెలిసిన వాళ్ళైతే చూసేయండి, లేదంటే చూడండి ఇలా సింగిల్ లేయర్ పెట్టైనా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. నేనైతే ఒకేసారి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి మనం ఏదైతే కాజా పట్టి వేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి 2 పీసెస్ జాయింట్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ ఎటువైపు పెట్టినా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే ఏ సైడ్ది ఆ సైడ్కి పెట్టేసి ఇలా జాయింట్ వేసాను. దాని తర్వాత ఇక్కడ మనం ఈ ఫోల్డ్ చేసిన ఉంటుంది కదా, అది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని చిన్నగా పైపింగ్ కనిపించేలాగా వేస్తున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు టోటల్గా దాన్ని లోపలికి మడత పెట్టి నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు. అలా నేను సన్నగా పైపింగ్ లాగా వేసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది అలా లేవకుండా దాన్ని కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. నార్మల్గా అయితే ఇది చేతి పని, హెమ్మింగ్ చేసుకోవచ్చు. చిన్న బేబీ ఫ్రాకే కాబట్టి నేను దాన్ని కూడా స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, అలా మొత్తం స్టిచ్ చేసుకున్న చిన్న పైపింగ్ లాగా వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మనము ముందుగా లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా కింద ఫ్రిల్ కోసము, అవైతే నేను 2 పీసెస్ ప్లస్ 1 పీస్ మొత్తం జాయిన్ చేసి దాన్ని హాఫ్ చేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 సైడ్స్ ఫ్రిల్స్ ఈక్వల్గా రావాలంటే అలా కట్ చేసుకుంటే బాగుంటుందని అలా కట్ చేశాను అనమాట. చూడండి,
3 పీసెస్ జాయిన్ చేసేసి దాని తర్వాత దాన్ని 2 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్లో పై పీస్ ఉన్నాయి కదా, అవి ఒకటి తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ 3 పీస్ జాయింట్ పీస్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ బాటమ్ పీస్కి సరిపోయేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట. మనకి ఉన్న క్లాత్ని ఫ్రిల్స్ వచ్చేలాగా నీట్గా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. చిన్న పిల్లలకి ఇట్లా ఫ్రిల్స్ పెడితే లుక్ బాగుంటుందండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంటే నా పాప మాత్రం నన్ను చేయనిచ్చేలా లేదు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సో దాన్ని కాసేపు ఆడించి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అలా జాయింట్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్కి నేను అలానే జాయింట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక మెయిన్ బాడీ పార్ట్కి జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సేమ్ అదే క్లాతే మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని అలానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి మనకి ఫ్రాక్కి సరిపోయేలాగా స్టిచ్ చేసుకుంటే ఇలా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక మనకి పై పార్ట్ కింద పార్ట్ జాయిన్ చేసేస్తాం. మిగిలిన హ్యాండ్స్ వచ్చేసి లాస్ట్లో మిగిలిన ఒక పీస్ ఉంది కదా, ఆ పీస్ని నేను మళ్ళీ 2 పార్ట్స్గా కట్ చేశాను. ఇక్కడ కట్ చేసిన 2 పార్ట్స్ని ఇందులో ఒక పార్ట్ తీసుకొని దాన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను అనమాట. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి అది మనము హ్యాండ్స్కి చిన్న హ్యాండ్ లాగా అలా స్టిచ్ చేసుకుంటే చిన్నపిల్లలకి చూడడానికి చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా 2 సైడ్స్కి నేను స్టిచ్ చేసినాను. దాని తర్వాత ఇక్కడ సైడ్న మనకి అలా ఏమంటారు డోరీస్ లాగా కట్టుకోవడానికి మిగిలిన క్లాత్తో అలా కుట్టాను అనమాట. ఇది నేను చూపించలేదు, తెలిసే ఉంటుంది కదా, ఆర్ఎల్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, నేను మళ్ళీ అది చూపిస్తాను. సో ఇంకా దాన్ని మొత్తం లోపలికి పెట్టుకొని అలా స్టిచ్ చేసుకోవాలి, అయిపోయింది. దాని తర్వాత ఇంకా కింద లాస్ట్ ఫ్రిల్స్కి ఫోల్డింగ్ చేసుకున్నాను, ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అనమాట. అంతే అండి, సింపుల్గా 1 మీటర్ క్లాత్లో మంచి ఫ్లేర్ వచ్చేలాగా 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందన్నది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.